హలో ఫ్రెండ్స్, తెలుగు హాస్య కథల్లో పరమానందయ్య గారి శిష్యుల కథలకు ప్రత్యేక స్థానం ఉంది. అమాయకత్వానికి, మూర్ఖత్వానికి మారుపేరుగా నిలిచే ఈ 12 మంది శిష్యులు చేసే పనులు చదువుతున్న వారికి మరియు వినేవారిని నవ్విస్తాయి. అందుకే ఇప్పుడు మనం ఈ పరమానందయ్య గారి శిష్యుల కథలలో ఒక మంచి కథను తెలుసుకుందాం పదండి. ఒకరోజు పరమానందయ్య గారు తన 12 మంది శిష్యులతో కలిసి వేరే ఊరికి బయలుదేరారు. శిష్యులందరూ చాలా అమాయకులు. వారికి లోక జ్ఞానం తక్కువ, కానీ గురువు గారిపై భక్తి ఎక్కువ. నడుస్తూ వెళ్తుండగా దారిలో ఒక పెద్ద వాగు ఏరు ఎదురయ్యింది. అప్పట్లో వంతెనలు ఉండేవి కావు. నీటిలో దిగి నడిచి వెళ్లాల్సిందే. వాగుల్లో నీటి ప్రవాహం చూసి శిష్యులు భయపడ్డారు. అప్పుడు గురువుగారు ఒక చిన్న చమత్కారం చేశారు. నాయనల్లారా, వాగు ఇప్పుడు మేల్కొనే ఉంది. అది నిద్రపోయినప్పుడు మనం మెల్లగా దాటుదాం అన్నారు. శిష్యులు అది నిజమే అనుకున్నారు. వాగు ఎప్పుడు నిద్రపోతుందా అని గట్టు మీద వేచి చూశారు. కాసేపటికి ఒక శిష్యుడు ఒక కొరివి అనగా మండుతున్న కట్టె తీసుకొని నీటిలో ముంచాడు. నీరు చుర్రు అని శబ్దం చేస్తూ ఆ కొరివిని ఆపేసింది. అతడు భయంతో పరిగెత్తుకొచ్చి, గురువుగారు, వాగు ఇంకా నిద్రపోలేదు, నన్ను కరిచింది, శబ్దం చేసింది అన్నాడు. మరి కాసేపటికి మళ్ళీ చెక్ చేశారు. ఈసారి మంట ఆరిపోయి ఉంది కాబట్టి నీటిలో ముంచిన శబ్దం రాలేదు. ఓయ్ పదండి, వాగు నిద్రపోయింది అని అందరూ గబగబా వాగు దాటేశారు. అవతలి గట్టుకు చేరాక అసలైన సమస్య మొదలయ్యింది. ఒక శిష్యుడు, మనం 12 మందిమి కదా, అందరూ సరిగ్గా ఉన్నామా, అందరూ వచ్చామా లేదో అని లెక్క పెట్టాడు. అతడు ఎదురుగా ఉన్న వారిని 1, 2, 3 అలా 12 అని లెక్క పెట్టి తన్ను తాను లెక్కించుకోవడం మర్చిపోయాడు. అయ్యో, ఒకడు తగ్గిపోయాడు, వాగు నిద్రపోతూ కూడా ఒకడిని తినేసినట్టుంది అని అతడు ఏడవడం మొదలుపెట్టాడు. మిగతా 11 మంది కూడా అదే తప్పు చేశారు. మిగతా వారు కూడా అదే తప్పు చేశారు. ప్రతి ఒక్కరూ మిగతా వారిని లెక్క పెట్టారు, కానీ తమని తాము లెక్క పెట్టడం మర్చిపోయారు. అందరికీ 11 మందే కనిపించారు. అందరూ కలిసి గట్టిగా ఏడవడం మొదలుపెట్టారు. వారి ఏడుపు విని గురువుగారు అక్కడికి వచ్చి విషయం తెలుసుకున్నారు. వారి మూర్ఖత్వానికి నవ్వుకున్న వారికి జ్ఞానోదయం కలిగించాలనుకున్నారు గురువుగారు. రేయ్, మీరందరూ వరుసగా నిలబడండి, ఇప్పుడు లెక్క పెడతాను చూడండి అని ఒక్కొక్కరి తల మీద తన కర్రతో చిన్నగా తడుతూ లెక్క పెట్టారు. 1, 2, 3 ఇలా 12, చివరికి 12 మంది ఉన్నారని తేలింది. శిష్యులు ఆశ్చర్యపోయి గురువుగారు మంత్రంతో చనిపోయిన వాడిని బ్రతికించారు అని సంతోషపడ్డారు. గురువుగారు ఆ మాటను విని ఇంకా ఆశ్చర్యపోయాడు. మోరల్ ఆఫ్ ద స్టోరీ, ఈ కథలో ఉన్న నీతి ఏమిటంటే, జ్ఞానం ఉన్న విచక్షణ జ్ఞానం లేకపోతే అది వ్యర్థం. అన్నిటికంటే ముందు నిన్ను నువ్వు తెలుసుకో. శిష్యులు ప్రపంచాన్ని లెక్క పెట్టారు, కానీ తమను తాము లెక్కల్లోకి తీసుకోలేదు. మనం కూడా జీవితంలో ఇతరుల విజయాలను, ఇతరుల తప్పులను గమనిస్తూ మన విలువను, మన సామర్థ్యాన్ని మర్చిపోతుంటాం. ముందు నిన్ను నువ్వు గుర్తించు, అప్పుడే ప్రపంచం నిన్ను గుర్తిస్తుంది. వాగు నిద్రపోతుందని భయపడడం వారి అజ్ఞానం. మన జీవితంలో కూడా ఇది సాధ్యం కాదు. అనగా మన జీవితాలలో కూడా మనం అలానే చేస్తాం. అది కష్టమనే ఊహల వల్ల మనం భయపడి ఆగిపోతాం. వాస్తవంలో ఆ అడ్డంకులు మన మనస్సును సృష్టించినవే. ఆ భయాలు కేవలం మన ఊహలు మాత్రమే. నిజానికి మన భయాలను, మన ఆలోచనలను పక్కన పెడితే జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. గందరగోళంలో ఉన్నప్పుడు మనల్ని మనం సరిగ్గా చూసుకోలేం. అప్పుడు మనలోని లోపాన్ని ఎత్తి చూపి మనల్ని మనకు పరిచయం చేసే ఒక గురువు లేదా స్నేహితులు లేదా మనకు నచ్చిన వారి అవసరం మనకు ఉంటుంది. పుస్తకాల్లో చదివిన చదువు కంటే లోక జ్ఞానం ముఖ్యం. ఎదుటి వ్యక్తి చెప్పింది కళ్ళు మూసుకుని నమ్మకుండా మన సొంత బుద్ధితో ఆలోచించడం అలవాటు చేసుకోవాలి. అది సరైనదా కాదా అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. మరి మీరేమంటారు ఫ్రెండ్స్? ఈ కథ మీకు ఎలా అనిపించింది? ఇలా పరమానందయ్య గారి శిష్యుల కథలు హాస్యాన్ని ఇస్తాయి. మరి మీకు ఈ కథ హాస్యాన్ని ఇచ్చిందా? ఎలా ఉంది? మీరు ఈ కథ ద్వారా ఏం నేర్చుకున్నారు అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. మరియు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి. ఇంకెన్నో మంచి కథల కోసం ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.